శ్రీమతి వంటకాలకు స్వాగతం. ఈరోజు బెండకాయ ఫ్రై, కానీ అది విత్ పల్లీల పౌడర్ తోటి కలిపి ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో కొంచెం పసుపు, ఇందులో బెండకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ఫుల్ బాగుంది కదా. బెండకాయని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వేయాల్సిన పౌడర్ ఏం కావాల్సినది ఏంటో చెప్తాను. పౌడర్ కావాల్సినవి ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, వెల్లుల్లి, ఒక చెంచా పుట్నాల పొడి. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం గ్రైండర్ పట్టేసుకున్న పౌడర్ తోటి లాస్ట్ దింపే ముందు దీంట్లో వేసుకుందాము. ఆ టేస్ట్ ఎవరు. ఇప్పుడు దీంట్లో ఎటువంటి ఉప్పు కానీ కారం కానీ ఏది వేయలేదు. ఓకేనా, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసుకున్నా. దీన్ని పౌడర్ చేస్తున్నా. మిక్సీ వేసుకున్నాక ఇలా అవుతుంది. కొంచెం కచ్చాపచ్చాక దింపుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్నది పౌడర్ ఏదైతుందో అది ఇందులో వేసేద్దాం. వావ్, కలర్ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. చూసారా ఎంత బాగుంది, చాలా బాగుంది, సూపర్. నేను ఎక్కువ వేసుకున్నాను, అయితే సగం పక్కకు పెట్టాను. నేనే వేరే దానికి కావాలని వేసుకున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి ఎప్పుడూ ఒకేలాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం ఇట్లా పల్లీలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు పౌడర్ చేసి మిక్సీ వేసి అది ఏదైనా మసాలాగా కన్వర్ట్ చేసి ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు, ఎవరైనా తినని వాళ్ళు కూడా బెండకాయ అంటే ఇంత బాగుంటుందా అని తింటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇంకా నేను తినేయాలి కదా.